ప్రెగ్నెన్సీ వచ్చిన ఒక 3 మంత్స్ తర్వాత లైక్ అబార్ట్ అయిపోవడం కానీ, ఒక 3 పోయిన తర్వాతే 4th వన్ స్టేబుల్గా ఉండడం లాంటివి జరుగుతుంది. దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకు దీస్ డేస్ అంటే మనం తినే ఆహారం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మన లైఫ్ స్టైల్ దాకా నథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ హెల్దీ ప్యాటర్న్. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎవరు ఏదైనా డిసీజ్ వచ్చేదాకా తప్ప హాస్పిటల్కి రారు. అవును. సో యాజ్ సచ్ రొటీన్గా మన బాడీ హెల్దీగా ఉందా లేదా అన్నది మన బేసిక్ టెస్ట్ అన్నది మనం ఎప్పుడు చేయించుకోం, అన్లెస్ అవసరం అయితే తప్ప. బట్ ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళ బేసిక్ హిమోగ్లోబిన్ కానీ, థైరాయిడ్ కానీ, వాళ్ళ బాడీలో షుగర్ లెవెల్స్ కానీ, కొన్ని వైటమిన్ లెవెల్స్, వైటమిన్ డి, B12 అనే లెవెల్స్, ఇట్లాంటివన్నీ కరెక్ట్ మోతాదులో ఉన్నాయా లేదా, బాడీ హెల్దీగా ఉందా లేదా. సో ఇఫ్ తన బాడీ హెల్దీగా లేదు, తన హార్మోన్స్ హెల్దీగా లేవు అన్నప్పుడు మనకి వచ్చే ప్రెగ్నెన్సీ ఏదైతే వచ్చే అండం, విడుదలయ్యే అండము హెల్దీగా ఉండదు, వచ్చే ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగా ఉండదు. అలానే మనకు ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండాలి అంటే అండం ఎంత హెల్దీగా ఉండాలో వీర్యకణం కూడా అంతే హెల్దీగా ఉండాలి. సో ప్రెగ్నెన్సీలో ఎప్పుడు మనకి ఆ బేబీ ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు సగం జెనెటిక్ మెటీరియల్ మదర్ నుంచి వస్తే, సగం జెనెటిక్ మెటీరియల్ ఫాదర్ నుంచి వస్తుంది. సో ఎగ్ ఆల్సో షుడ్ బి హెల్దీ, స్పర్మ్ ఆల్సో షుడ్ బి హెల్దీ. సో కొంతమంది ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, స్మోకింగ్, డ్రింకింగ్ ఆర్ ఎనీ అదర్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ లైఫ్ స్టైల్లో వాళ్ళు కరెక్ట్గా టైంకి తినకపోవటం, హెల్దీ డైట్ తీసుకోకపోవటం, నవడేస్ సాఫ్ట్వేర్ జాబ్స్ వల్ల స్లీప్ తక్కువ అవ్వటం, దీనివల్ల లాట్ ఆఫ్ కేసెస్ మనం మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా చూస్తున్నాం. ఓకే, మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే దానికి చాలా వీరకణం లోపాలు ఉండటం, వీరకణం సరిగ్గా స్విమ్ చేయలేకపోవటం, వీరకణంలో కౌంట్ తగ్గిపోవటం, ఇట్లాంటివి మనం మేల్స్లో కూడా ఇన్ఫర్టిలిటీ రేట్స్ చాలా పెరుగుతున్నాయి, నాట్ లైక్ ఎర్లియర్. సో ఏదైనా ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అంటే ప్రెగ్నెన్సీ అలా కన్ఫర్మ్ అయ్యి ఎర్లీగా మన ప్రెగ్నెన్సీస్ పోతున్నాయి అంటే ఇట్ ఈస్ యూజువల్లీ డ్యూ టు జెనెటిక్ కాజెస్ కొన్ని ఉంటాయి. ఓకే, సో దీనికోసం ఏంటంటే ఫస్ట్ బేసిక్ బ్లడ్ టెస్ట్ గర్ల్ బాయ్ ఇద్దరు చెక్ చేసుకొని వాళ్ళలో ఏమైనా డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే అవి కరెక్ట్ చేసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.